నందు గారేనా ఫస్ట్ హీరో అనుకున్నది మీరు? ఫస్ట్ కథ రాసుకున్న వెంటనే నందు గారికే ఫోన్ చేశాను సార్ నేను. కథ అయిపోయింది. అవునా? చాలా మా ఇంట్లో నా వైఫ్‌కి, మా హ్మ్. తమ్ముడికి కథ చెప్పాను. కథ చెప్పిన తర్వాత ఫస్ట్ నందు గారికి ఫోన్ చేసి ఫస్ట్ టైటిల్ 'గాండు' అని డిజైన్ చేసుకున్నది ఉందనమాట. అవును. అది లోకల్ నేను అంతకుముందు 2 షార్ట్ ఫిల్మ్స్ తీశాననమాట సార్ అవి. హుహుహు. ఆ షార్ట్ ఫిల్మ్స్ తీసిన దానికి పోస్టర్ డిజైనర్ ఉంటే అతనితో డిజైన్ చేయించుకున్నాను అనమాట 'గాండు' అని టైటిల్. ఓకే. అది నందు గారికి వాట్సాప్‌లో పంపించి హ్మ్. ఆయనకి ఫోన్ చేసి లైన్ చెప్పాననమాట. చెప్తే "అదిరిపోయింది బ్రో! సూపర్ ఉంది. నాకు బా నచ్చింది చేద్దాం" అన్నారు. హుహుహు. కానీ తర్వాత అంటే ప్రొడ్యూసర్ ఎవరని అడిగారు. హ్మ్. ప్రొడ్యూసర్ ఎవరు లేరు బ్రో. ఇలాగా నేను మా ఫ్రెండ్స్ హ్మ్. కలిపి చేద్దాం అనుకుంటున్నాం. ఇలాగ మనీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఆటిల దగ్గర నుంచి నేను చెప్పాననమాట. చెప్తే అంటే అలా చేసిన సినిమాలు మాక్సిమం రిలీజ్ అవ్వవు కదా సార్. షూటింగ్‌లు అవును. కూడా పూర్తవ్వవు. అవును. సినిమా మధ్యలో ఆగిపోతుంటాయి. సో, అవన్నీ ఎందుకు రిస్క్ ఎందుకని చెప్పేసి ఆయన ఏదైనా హ్మ్. మంచి ప్రొడక్షన్ ఉంటే చేద్దాం బ్రో అని చెప్పారనమాట. ఓకే. సో, అప్పుడు మళ్ళీ ఆగిపోయాను. హుహుహు. సినిమా చేయకుండా ఆగిపోయి ఓకే. ఫస్ట్ 'బిక్కిం వేణుగోపాల్' గారి దగ్గరికెళ్ళాననమాట అప్పుడు మళ్ళీ. అంటే హుహుహు. ఆయనతో ఇదివరకు ట్రావెల్ చేసిన అవును. రిలేషన్ 'ప్రేమ ఉండడం ఇష్క్ వల్ల కాదనగా' ఆ! ఆయన దగ్గరికెళ్ళి కథ చెప్పాను. కథ చెప్తే అప్పుడు అది ఫస్ట్ వెబ్ సీరీస్ అని చెప్పాను కదా సార్! వెబ్ సీరీస్ కథే చెప్పాననమాట. హుహు. చెప్తే అలా కాదని చెప్పేసి అప్పుడు కొద్దిగా ఆయన గైడ్ చేశారనమాట. హ్మ్. హ్మ్. ఇప్పుడు లక్కీ మీడియా సపోర్ట్ తోటి చేద్దాం అని చెప్పి గోపి గారితోటి మాట్లాడి హ్మ్. నందు గారి దగ్గరికెళ్ళి ఇలా గోపి గారు ఉంటారు. 'బిక్కిం వేణుగోపాల్' గారు సపోర్ట్ అని చెప్పేసి అంటే అప్పుడు ఒప్పుకున్నారనమాట.